అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలో గురుకుల గిరిజన హాస్టల్ను మరియు పాఠశాలలను నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా అధ్యక్షుడు గరికపాటి శంకర్రావు వారి టీంతో కలిసి తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజన వసతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, పిల్లలకి సకాలానికి బుక్స్ అందుతున్నాయా లేవా అని పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. నేషనల్ యాంటీ క్రైమ్ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ ముఖ్యంగా మనకి హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మన స్కూల్లో ఏంటి, గురుకుల పాఠశాల అంటే ఏంటి, ఏ విధంగా తెలుసున్నది మీకు సంతోషం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది యాక్చువల్లీ నేను 2016లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆఫ్రికన్ వెటర్నరీ స్కూల్ ప్రిన్సిపల్గా. అంత డీటెయిల్గా ఇంతవరకు మా దగ్గరకు వచ్చి ఇన్ని విషయాలు తెలుసుకున్నది ఫస్ట్ మీరే సార్. నేను వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మా పాఠశాల ఇది 2000 ఆగస్టు 15 స్టార్ట్ అయింది సార్. స్కూల్ నుంచి 3-4 తరగతిలో ఉండేవి. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి.